హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ వైవై కళాకాల టీవీ కళను గౌరవించండి, కళాకారుల ప్రోత్సహించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ముంజపల్లి సంపద మాస్టర్ ఇంటి కాడ తీసుకొచ్చినాం. సత్య హరిశ్చంద్ర. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. గడ్డము మూరెడు పెట్టుక చెట్టొక్కటి చేత పట్టుక చేయి మనసున్ అడ్డము నడుచుచు వచ్చము గుడ్డేరుగు రూపు నీది మీరెవరయ్యా రేవంత్రి అయ్యా నీవు అధిక ప్రసంగము చేసిన నిన్ను కుక్కను చేసేదను. ఓ అయ్యా కర్య కుక్కని చేస్తావా? ఓ పంచని అక్కడికి వచ్చే వరకు 4 గంటల టైం వచ్చింది. ఏ కుక్కని చెప్తావు పంచను? నీవన్న కుక్కనే, ఆడి కుక్క. ఈడిక ఇప్పుడు ఈ కాస్తుల బయటికి వెళ్ళేది. అయ్యా నీ యొక్క నామము వశిష్ఠుడు. అయ్యా నీ యొక్క నామము వశిష్ఠుల వారు. అయ్యా నీ పేరు విశ్వామిత్ర. ఓహో, అందుకే అంటారు నీకు ముక్కు మీద 3 గంపల కోపం ఉన్నది. అయ్యా మరి నీరేం కయ్యగున్నది, అయ్యలు తెల్లగున్నది. ఏ నీళ్లు వాడినాయో కాలువ నీళ్ళు, కెనాల్ నీళ్ళే. వశిష్ఠ ముని వరుండరా ఈ వసుంధరల మేఘనుండరా. 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 వశిష్ఠ ముని వరుండరా. నిష్ఠతో సాధించినాడా నిర్విఘ్నతను. వశిష్ఠుడ నామము వినరా. సస్కకు పుత్రుండనే సమనిహితుడన్. మనసులో ఏమనుకొని కూర్చుంటాడు వాడు.
నా నామధేయము ఈ యొక్క నామధేయము వశిష్ఠుడు. అయ్యా ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు, మీరు ఏం పని చేస్తారు స్వామి? అయ్యా నామధేయము తెలుపమనుచుంటివా? విన్నవించుము స్వామి. జనపతి ఘాతి కుమారుడ ఘనమైన తపోదను కరుణ హృదయుడన్ మునిజన శ్రేష్ఠుడను మునిజన శ్రేష్ఠుడను విశ్వామిత్రుడన్రు వేకజనను అయ్యా ఆది కుమారుడైన మా నామధేయం విశ్వామిత్ర మహర్షి అందు. ఓహో గాది మునేశ్వరుని కుమారుడమైన నీ యొక్క నామము విశ్వామిత్రుల వారు, ఇతడు వశిష్ఠుల వారు. అయ్యా మరి ఇప్పుడు మీరిద్దరు కలిసిండ్రు, ఎచ్చడికి పోవచ్చున్నారు స్వామి? దేవలోకమును వెళ్తున్నాం. ఈ యొక్క దేవలోకం లోపల దేవేంద్రుడి సభకు పోవచ్చున్నవారు చిత్తము స్వామి. నారాయణ నీ నామమున భరత భరితము నీ ప్రేరణకే అయ్యా అయ్యా మంత్రివర్య ఇదిగో రెండు గడ్డకు ముసలోళ్ళు వచ్చిర్రయ్యా ఎవరో. ఇద్దరు బుచ్చవాడు కొని వచ్చినట్టున్నది, ఇద్దరు వచ్చింది వారికి బిచ్చం పెట్టి వెళ్ళగొట్టు. చెప్పిన కొంగటూరి పిచ్చం పెట్టి వెళ్ళగొడతా, మీ ఇద్దరికి మెచ్చి వెళ్ళగొట్టు అన్నాడు, పెంచి వెళ్ళగొడతా. మునీశ్వరులు వచ్చినారని ఈ దేవేంద్రుల వారిలో తెలుగు. ఓహో మునేశ్వరులా, మరి గట్ట చెప్పారా అన్నయ్య? ఏమని చెప్పాలి? మునీశ్వరులు మునిశ్రేష్ఠులు. ఏంటిది? మునీశ్వరులు ఏదైనా చెప్పని చెప్పి ఒకటి గురువులు వచ్చి మరి గట్ట చెప్పరాదు. అయ్యా గురుగులు వచ్చినాయి, గురుగులు వచ్చాయా? పెరుపుదేమన్నా వస్తే వాటిని పరీక్షించి ఆ పలిగినటువంటి పర్రెలు ఉన్నటువంటి వాటిని పక్కకు పెట్టి మంచి గట్ల చెప్పు. రకమైనటువంటి తీసుకోము. ఇగో మా రాజేమన్నాడు ఎరికేనా? పలిగిపోయిన గురుగులు అయితేనో పక్కకు పెంట మొదల వారేమన్నాడు, మంచి అయితే పేరు కక్కర కత్తి అయితే అన్నాడు. గురుగులు కాదురా, మూర్ఖుడా. విశ్వామిత్ర మహర్షి వశిష్ఠ మహర్షి వచ్చి ఉన్నారని తెలుపు. మా చెప్తాను వాయ్యా. మంత్రి ఇద్దరు ఒక ఆయన ముక్కు మీద 3 గంపల కోపం ఉన్నది విశ్వామిత్రుడట, ఒక ఆయన తెల్లగడ్డ పైన వశిష్ఠుల వారట వచ్చి. మూర్ఖ, ఇంతకు ముందు చెప్పింది గురుగులు అన్నది గురువులే. నాకు చేసి ఉన్నాము, తక్షణమే వెళ్ళవలే. తెలియకనే నా పిల్లల తమ్ముడు నేను బామ్మర్ది అనిపించా. దండము శ్రీ గురువర్య దండము వేదాంతమే వేదయమున సాంద్ర దండిక వీరను తెంచుట నిండు ముదంబయనాకు నిర్మల చరిత. మీ యొక్క రాకచే నా యొక్క గృహము పావనం అయ్యాను కదా, నా జన్మము సఫలం అయ్యాను కదా, ఈ యొక్క ఆసనంపై కూర్చొని నన్ను దీవించండి స్వామి. కూర్చోనండి స్వామి. మహాత్ములు మీరు ఊరకనే రారు కదా, మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషముగా ఉన్నది. అయినను నాకు ఒక ధర్మ సందేశం కలిగినది కదా స్వామి. అది ఏమిటో తెలుపు స్వామి. వినచేసేదని చెప్తా విను. దేవమౌను నా యొక్క మనస్సు నందు ఒక సందేహము కలిగినది కదా, ఆ యొక్క నా సందేహమును తీర్చే బాధ్యత మీదే కదా స్వామి. అని మిసేంద్రులారా
దేవేంద్ర, నీ యొక్క మనస్సులో ఏమి ఆలోచన వచ్చిన అది మాకు తెలుపు, మేము సమాధానం ఇచ్చాను. అలాగే తెలుపదేను స్వామి. మూడు లోకములను మీరలు విడక తిరిగెదరు. 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 మూడు లోకములను మీరలు అది తప్పని ఎవరి సరుడెవు వరదెల్లుడిగను. మూడు లోకములను మీరలు విడక తిరిగెదరు. మూడు లోకములను మీరలు. ఈశ్వరులారా, ఈ యొక్క మూడు లోకములు కాదు, ఆ యొక్క సప్తలోకములు కూడా మీరు తిరుగుతుంటారు కదా. ఎక్కడైనా నా యొక్క సందేహం ఏమిటంటే, సత్యవ్రతం ఆచరించేటువంటి భక్తుడు ఎక్కడన్నా ఉన్నాడా? ఆడి తప్పని వాడు, పలికి బొంకని వాడు, లేదు అని అనకుండా అబద్ధం ఆడకుండా ఉన్నటువంటి సత్యచంద్రుడు ఎక్కడన్నా ఉన్నాడా అని నా యొక్క ఆలోచన స్వామి. తరలిలో వెలయో నయోధ్య ప్రభువును నివసించు. తరలిలో వెలయో నయోధ్య ప్రభువును పాలించు. తరలిలో వెలయో నయోధ్య ప్రభువును నివసించు. తరలిలో వెలయో నయోధ్య ప్రభువును పాలించు. తరలిలో వెలయో నయోధ్య మనకు నాత్ముడా హరిశ్చంద్రుడు సత్యశీలుడతడు. తరలిలో వెలయో నయోధ్య ప్రభువును పాలించు. తరలిలో వెలయో నయోధ్య. అయోధ్య నగరం పరిపాలించినట్టు హరిశ్చంద్ర మహారాజు ఆడి తప్పడు, పలికి బొంకడు. ఈ ఘనాపాటి హరిశ్చంద్రుడు ఆహా, ఏమిటి అమోఘము, అద్భుతము! ఆ యొక్క అయోధ్యాపురి పట్టణము పరిపాలించేటువంటి హరిశ్చంద్ర మహారాజు సత్యవంతుడా? ఆహా, ఋషివర్య, అంత పాటి వాడా సత్యవంతుడా, అంత పాటి వాడా నరవరు సత్యవంతుడా, అంత పాటి వాడా నరవరు సత్యవంతుడా, అంత పాటి వాడా నరవరు సత్యవంతుడా, అంత పాటి వాడా నరవరు. అధిపతి వారిని ఎన్నడెరుంగను, ఎవరు చెప్పరినరు. అంత పాటి వాడా నరవరు సత్యవంతుడా, అంత పాటి వాడా నరవరు. మునీశ్వర, ఆ యొక్క హరిశ్చంద్రుడు అంత సత్యవంతుడు, ఆడి తప్పనటువంటి వాడు, పలికి బొక్కనటువంటి వాడు అని మీరు చెప్తే నాకు నమ్మశక్యము కాకున్నది స్వామి. శంకలేక వినుము అతడు విశంకుని పుత్రుండు. శంకలేక వినుమా శంకుని పుత్రుండు. శంకలేక వినుమా భగజమిత్రుడి వంశ సంభవుడు సత్యశీలుడతడు. శంకలేక వినుమా శంకుని పుత్రుండు. శంకలేక వినుమా. దేవేంద్ర, నీ మనమని ఏమాత్రం శంకలేక వినుము. అతడు త్రిశంకుని కుమారుడైన హరిశ్చంద్రుడు, ఆడి తప్పడు, పలికి బొంకడు, సత్యనిష్ఠుడు. ఓహో, ఋషివర్య, ఆ యొక్క హరిశ్చంద్రుడు సత్యవంతుడని పలుకుతున్నారా? నాకు చాలా ఆనందం అవుతున్నది. మీరు కూర్చోనండి. శరమే చేతిలేను యాతని సదరిద్రమును. శరమే చేతిలేను యాతని సదరిద్రమును. శరమే చేతిలేను యాతని సదరిద్రమును. శరమే చేతిలేను యాతని సదరిద్రమును. శరమే చేతిలేను యాతని నరనరసిన శ్రీమసుర భారపురి రాముని సాక్షిగను.
ఉన్నది కదా, ఆ యొక్క సత్యవంతుడు ఇప్పటికీ కూడా సత్యవంతుడు ఈ యొక్క భూలోకంలో ఉన్నాడంటే చాలా ఆనందముగా తోచుతున్నది నాకు. ఏమిటి స్వామి? దేవ సభా మధ్యంబున ఈ విధముగా కల్లలాడనీకుంటగునే భూవల్లభుడేడనుతా సత్యవాక్యములాడుటేల ధర్మ విధీనా ఈ దేవ సభా మధ్యమున మునులు ఋషీశ్వరులు దేవతలందరూ సురులు ఉండగా ఒక నరుణ్ణి గొప్ప చేసి పలికినట్టు నీకు ఎంత అహంకారమురా? నిజము పలికినంత నీ యొక్క మదికింత నిష్ఠూరంబుదోచే నేమి ఫలము కయ్యమునకు నిట్లు కాలు దూర్చుటనేలా సహజ గుణమునేదు చాలు చాలు. విశ్వామిత్ర, నిజము పలికినంత నీకు అంత కోపం వేళ చాలించుము. సురలు దేవతలు అందరూ ఉండగా ఈ దేవేంద్ర సభలో ఒక అల్ప మానవుణ్ణి నరుణ్ణి గొప్ప చేసి పలికితి. నీవు ఎవరినైనా ఎక్కువ చేసినా కూడా ఈ గ్రామ సర్పంచ్ నేను ఏమనకపోవద్దు, కానీ ఒక అల్ప మానవుణ్ణి నరుణ్ణి గొప్ప చేసి కళాకారుని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నందగిరి రవీంద్రాచారి గారు సర్పంచ్ మరియు కళాకారుడు. కరుణ విరహిత కౌశిక నీడకు యదము చాలించు. కరుణ విరహిత కౌశిక నీడకు యదము చాలించు. కరుణ విరహిత కౌశిక నీడకు యదము చాలించు. నేటికి కరుణ విరహిత కౌశిక నీడకు భరతగుణాత్ముడు సత్యచోరుడు హరిశ్చంద్రదూరు. విశ్వామిత్ర, హరిశ్చంద్రుడు సత్యదూరుడు, సత్యనిష్ఠా కనిష్ఠుడు. అతని విషయం చెప్పగానే మీకు ఎందుకంత కోపం? ఎందుకనగా నీ శిష్యుడు ఏదైనా ఇస్తే ధన రూపేనా వస్తు రూపేనా తీసుకున్నావు కాబట్టి ఆ కొంచెం గుణంతో ఆ అభిమానంతో నీ శిష్యుడిని గొప్ప చేసి పలికితివి. కొరాగాని కూతలేలకు సత్యమాడు
గాని సముద్రములు ఇంకిన గాని ఆ హరిశ్చంద్రుడు సత్యనిష్ఠుడు సత్యాసత్య గరిష్ఠుడు. రే వశిష్ఠ మహిళ వెలయు ఆ వసుర బాధపడి కూర్చుని నాటిగా మహేంద్రుల పడి కదా పాలు నోటించు కాక ఈ దేవ సభా మధ్యంలో ప్రతిజ్ఞ చేయుచున్నాను. నీ శిష్యుడైన హరిశ్చంద్రుని గొప్ప చేసి పలికి ఉంటుంది. కానీ నేనిప్పుడు ప్రతిజ్ఞ చేయుచున్నాడు, వాడితో అసత్యం ఆడించదను చూడుము నా ప్రజ్ఞ నేడు. ఓరి వశిష్ఠ వినరా తార సాహిత వంశుడవు హరిశ్చంద్రునితో ఏ రీతైనను నే సాలకు కొట్టించు వాడ శబదము పోనియు నీ శిష్యుడైన హరిశ్చంద్రుని అసత్యం ఆడించి తీరుతాను. కొంచెపు గుణమున పార్థివునంచక నిందించనీకునేమి బలంబో యాంచిత గుణనిధి యతనిని అతనిని మిరించయు బొంకింపనులేడు నీవెంత పోరా కౌశిక నాతో నిష్ఠురమేరా మంచి మాటల వంచుతుండి వంచన బాలయ్య బదిలి ముదలియాము నీవెంత పోరా కౌశిక నాతో నిష్ఠురమేరా నీవెంత పోరా కౌశిక నాతో నిష్ఠురమేరా నీవెంత పోరా కౌశిక నాతో నిష్ఠురమేరా. విశ్వామిత్ర, నీవు ఎంతటి వాడవు? ఆ హరిశ్చంద్రుణ్ణి అబద్ధమాడించినచో నేను ఈ జంధ్యము తీసివేసి ఈ సాధు వృత్తికే నేను తొలుగువాడు. ఒరే వశిష్ఠ, అందరు మునీశ్వరులను సురలు నుండ దేవేంద్రుని ఎదుట సురలు నుండ లావు గణతని దెందంబున సిగ్గు చందక మందమతి పొగిడి తిపి మగమును గ్రోలీతి గోపసి ఈ విశ్వామిత్రుడుండగా దేవలోకమును పరిపాలించే అటువంటి దేవేంద్రుడుండగా సురలుండగా ఒక్క నరుణ్ణి గొప్ప చేసి మధువును గీలా సేవించినావా? ఏమైనను నీ మతి తప్పినదా? విశ్వామిత్ర, నేను పందెమునకు సిద్ధం. నీవు ఓడించకున్నా ఏం చేసేదో తెలుసు. నేను హరిశ్చంద్రుని ఒరే వశిష్ఠ, నానా రీతులు నచ్చియునే నా తన్ని బొంక చేతు నిక్కము ఎటుగాదే నీయడ హరిశ్చంద్రుడకిత్తు ఇంద్ర పదవి ఎంతను నే సంశయింపక
ఒరే వశిష్ఠ, నేను ఓడిపోయినచో ఎన్నో విధముల వాణ్ణి బాధలు నచ్చి నేను ఆ హరిశ్చంద్రుణ్ణి అబద్ధమాడించదను, లేదా నేను ఓడిపోయినచో నా తపఫలమంతయు నీకు అర్పించదు. నీకర్పించదను. మునీశ్వరులారా, మీరలిటు వలె వాదింపమేలు కాదు, మీరలిటు వలె వాదింపమేలు కాదు, శాంతి చంద్రుడు సంధ్యాది సమయమయ్యే నేటికి సమజాలిందు మేటి దయను తలపుడింకను నా పైన ధర్మనిధులు. మునీశ్వరులారా, నువ్వెక్కడ అంతవే వాళ్ళే కొట్లాడతారు పోవే. అయ్యో అంతే 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 స్వామి, సంధ్యా సమయం అయినది కాబట్టి ఆ యొక్క సముద్ర తీరమునకు మీరు పోయి సంధ్యావందనం నడుచుకోనండి. సభ చాలింకము. దేవసభ లోపల అంత దేవమురుడే ఇట్లా కొట్లాడతారు. హరిశ్చంద్రుణ్ణి అబద్ధమాడించనుచో నేను నేను జంజరం వెంపుకొని నీ ముందు ప్రతిజ్ఞ చేయించున్నాను. జంజరం నా వెంపుకొని జంధ్యం తెంపి నా శిర్చుకొని ఇచ్చుకొని నా తపఫలం అంతయు వశిష్ఠ మహర్షికి దారపోసేదని. ఈ గుండు కొరిగించుకొని పోతా. సరే. చెప్పదా ఆ. ఒకదాన్ని ఒకరు వేసుకోండి చేతుల చేతులు. ఫోటో